గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మారువేషంలో అర్ధరాత్రి ఆసుపత్రిని తనిఖీ చేశారు. తలకు మఫ్లర్, ముఖానికి సర్జికల్ మాస్క్ ధరించి అర్ధరాత్రి 1 గంట నుంచి 3:30 గంటల వరకు పలు ముఖ్యమైన విభాగాల్లో తిరిగారు. సాధారణ రోగి సహాయకుడిగా పలు వార్డులోకి ప్రవేశించి వైద్య సిబ్బంది పనితీరు, అత్యవసర వైద్య విభాగంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను గమనించారు. వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం పెంచాలనే ఉద్దేశంతో తాను మారువేషంలో ఈ తనిఖీలు చేశానని డాక్టర్ రమణ తెలిపారు. ప్రభుత్వం ఎస్ఓపీ అమలు చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు వచ్చాయి, నా మనసును కదిలించి వేశాయి. మేము ఒక ఎస్ఓపీ రన్ చేస్తూ వస్తున్నాము గత 6 నెలలుగా. ఇదంతా కరెక్ట్గా అమలవుతుందా లేదా, ఈ న్యూస్ అన్ని నిజమా అనే ఒక అనుమానంతో నేనే చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో రాత్రి 1 గంటకి నేను ఎవరికి చెప్పలేదు. చిన్న మారువేషం ఏమి లేదు, నేను తలకు ఒక తలపాగా చుట్టుకొని మాస్క్ పెట్టుకొని ఎవ్వరికి తెలియకుండా నైట్ ఆసుపత్రి అంతా తిరిగాను. క్యాజువాలిటీ, ఓల్డ్ బ్లాక్, న్యూ బ్లాక్, ఎంసీహెచ్ బ్లాక్, అలాగే మారుమూల ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయని నాకు కొంత న్యూస్ వచ్చింది. దాని ప్రకారం అక్కడ కూడా పోయి చూశాను. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ అని తిరిగాను, అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కడే ఉన్నాడు. ఇలాగ ఎవరి ప్లేసులో వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారు. ఎస్ఓపి బాగానే రన్ అవుతుంది, కొన్ని చోట్ల డిలే అవుతుందని చెప్పి నేను పొద్దున్నే పిలిచి ఆ డాక్టర్ చెప్పాను. వెంటనే పేషెంట్ దగ్గరికి వెళ్ళండి, యూ షుడ్ బి ఆన్ యువర్ టిప్టోస్ ఇన్ ద క్యాజువాలిటీ అని చెప్పాను. క్యాజువాలిటీ డీకంజెషన్, అక్కడ ప్రాబ్లమ్స్ కూడా చాలా సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇది చెప్పదలుచుకొని నేను ఇవాళ రోజున ఆ మారువేషం వేసి మొత్తం అక్కడ ఏం సమస్యలు ఉన్నాయని చూసుకుంటే చాలా వరకు సమస్యలన్నీ తీరిపోయినాయి.